జయభారత్ అయోధ్యరాజు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ టాపిక్ ఏంటంటే శివాజీ దండోరా సినిమా ఫంక్షన్లో మాట్లాడినటువంటి దాని గురించి వస్తున్నటువంటి ఈ సోషల్ మీడియాలో కానివ్వండి అనేక రకాలుగా అనేక మంది స్పందించడం కానివ్వండి ఇవన్నీ గత 4-5 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చూస్తున్నటువంటి సందర్భంలో శివాజీకి 95% మంది భారతదేశంలో ఆయనకి మద్దతు లభించింది. ఒక 5% మంది అక్కడక్కడ చెత్త వాళ్ళు వ్యతిరేకంగా స్పందిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే శివాజీ పైన మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయటమే కానివ్వండి దాన్ని వ్యతిరేకించారు. ఈ బట్టలు ఇప్పుకునేదాన్ని వెళ్ళి బట్టలు ఇప్పుకునేది ఎవరిదైతే ఉందో అది వెళ్ళి మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయటం. నేను సొసైటీలో చాలా గొప్పగా గౌరవైన వ్యక్తిగా తను వెళ్ళి మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయటం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇందులో దీనికి సంబంధించి అనేక మంది స్పందించడం జరుగుతుంది. ఒక 5% చెత్త స్పందించటం అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఎవరైతే ఈనాడు ప్రకాష్ రాజ్ అనేవాడు ఒక పెద్ద దేశద్రోహి. భారతదేశంలో బతుకుతూ భారతదేశంలో అనేక రకాల సౌకర్యాలు అనుభవిస్తూ భారతదేశంలో ఇన్సెక్యూరిటీ అని చెప్పి ప్రచారం చేసేటువంటి ఒక దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది ప్రకాష్ రాజ్ అనేవాడు. ఎందుచేతంటే ఏకవచనంతో ఏంటి మాట్లాడుతున్నామంటే ఇలాంటి ఎదవల్ని మనం గౌరవించవలసినటువంటి అవసరం లేదు. నా భారతదేశము, నా దేశము, నా రాజ్యాంగము, నా సంస్కారము, నా యొక్క సంస్కృతి, నా సాంప్రదాయాన్ని వ్యతిరేకించి మాట్లాడే చాండాలపు నా కొడుకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఇలాగే సంబోధిస్తాం. అందులో ఎలాంటి డౌటు లేదు. దీనికి రకరకాలుగా ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు ఆడవాళ్ళ గురించి మాట్లాడటం, ఆడవాళ్ళకి సపోర్ట్గా మాట్లాడటం, ఆడవాళ్ళు ఎలా బట్టలు వేసుకోవాలి మీరెవరు మాట్లాడటానికి అనేటువంటిది, అంటే వీరికి సంస్కారం లేనటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఆ మాటలు అలాగే ఉంటాయి. అదే రకంగా ఒక కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక పెద్ద కుటుంబంలో ఒక సెలబ్రిటీ కొనిదెల నాగబాబు, ఈయన గారు ఏం మాట్లాడుతున్నాడో నిన్న చూసినట్లయితే చాలా వరస్ట్గా మాట్లాడాడు. ఇతను ఎప్పుడు వరస్ట్గానే మాట్లాడతాడు. ఇతనికి కూడా సంస్కారం లేనటువంటి వాడే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుచేత సంస్కారం లేనివాడు అనేది నేను మాట్లాడతాను అంటే, ఈనాడు ప్రపంచమంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. రకరకాల మోడల్స్ వస్తున్నాయి, రకరకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల్లో ఈ రోజున దాని ప్రకారంగా ఈ సమాజం ముందుకు పోవాలి అనే దాని గురించి నాగబాబు ఏంటి మార్పులు? గొడ్లెప్పుకు తిరగటమా? ఏంటి ఎత్తికెదిగిపోవటం? హంగంగాలు చూపించటమా? ఈ భారతదేశానికి అవసరం లేదే. భారతదేశం ప్రపంచానికి బట్టగట్టుకుంటూ నేర్పింది, సంస్కారం నేర్పింది, జ్ఞానభిక్ష పెట్టింది భారతదేశము కదా. ఈ మాత్రం పరిజ్ఞానం కూడా నీకు తెలియకుండా నువ్వు ఒక సినీ ఇండస్ట్రీలో ప్రముఖుడిగా వెళ్తూ ఉంటావు. నీలాంటి వాళ్ళందరూ సినిమాలు తీసిన గురించి దరిద్రాలు పట్టుకుని ఎడుతున్నాయి ఈ సమాజానికి. గొప్ప జోక్ ఏంటంటే ఈ నాగబాబు వేసేటువంటి జబర్దస్తి కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఇంతకన్నా వరస్ట్ ప్రోగ్రామ్ ఇంకోటి ఏదైనా ఉంటుందా అనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది.
నాగబాబు చేసేటువంటి దరిద్రగొట్టి కార్యక్రమం వల్ల ఎంతమంది ఈ సమాజంలో యువత పాడైపోతున్నది. ఈ జబర్దస్తిలో మగవాడికి చీర కడతారు, లెగదీసి ఎగరేసి పరిగెడతారు, బూతులు తిడతారు, రకరకాలైనటువంటి చాండాలమైనటువంటి మాటలన్నీ కూడా ఇందులోనే ఉంటాయి కదా. మరి ఇది ఈ సమాజానికి ఏమి మంచి చేస్తుందని ప్రోగ్రాం నువ్వు చేస్తున్నావో చెప్పాలి. అంటే ఈ ప్రోగ్రాం చేసేటువంటి వ్యక్తి శివాజీ యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించటం కన్నా ఇంక ఏమి తెలుస్తుంది అతనికి? శివాజీ మాట్లాడిన దానికి ఖచ్చితంగా ఈనాడు సమాజం మొత్తం సపోర్ట్ చేద్దా ఉంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇది తప్పు అని చెబుతున్నాడు. స్త్రీకి స్వతంత్రము లేదా, స్త్రీకి ఇది లేదా, స్త్రీకి రాజ్యాంగం అంటున్నావు నువ్వు. స్త్రీకి రాజ్యాంగం ఏంటి? ప్రతిదానికి రాజ్యాంగానికి కూడేస్తావు ఎందుకు? రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? కుటుంబ వ్యవస్థే ఒక రాజ్యాంగం. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నని చెప్పు ఈ భారతదేశానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయినప్పుడు మాత్రమే భారతదేశము అస్థిరతకు గురవుతుందనే సంగతి నీకు తెలియవలసిన అవసరం ఉంది. ఈనాడు భారతదేశం ఎంతో గొప్పగా, ప్రపంచంలో ఎంతో గొప్పగా ఈ భారతదేశం కొనియాడబడుతుంది అంటే కుటుంబ వ్యవస్థ మాత్రమే. పోతే స్త్రీకి గౌరవం లేదా అని, స్త్రీకి గౌరవం లేకపోవటం ఎవరు చెప్పాడు నీకు? చరిత్రలు తిరగేసుకున్నప్పటికైనా సరే స్త్రీకి అత్యున్నతమైనటువంటి గౌరవం ఉన్నది. ఒక మగవాడు తన భర్తకి, తన భార్యకి అందంగా తన భార్య అందంగా ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, మంచి ఆభరణాలు ఉండాలని చెప్పేసి ఆ భార్య కోసం తపన పడుతూ మామూలుగా తన కష్టాన్నంతా దారపోసి ఒక దేవతగా అలంకరించుకుంటాడు భార్యని. అలాగే ఒక తల్లిని పాదాభివందనం చేసి బయటికి వెళుతూ ఉంటాడు ఈ భారతీయుడు. నీలాంటి వాళ్ళకి తెలియదేమో కానీ చాలా మంది పొద్దున్నే ఉదయాన్నే లేచిన తర్వాత కరవాలే లక్ష్మి వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థితి గౌరి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటారు. ఈ ముగ్గురు స్త్రీలు స్త్రీ శక్తిని తలుసుకుని మాత్రమే మగవాడు లిగుస్తాడనే సంగతి మర్చిపోకూడదు. అలాగే భూదేవికి నమస్కరించుకుంటాడు, నమస్తే సదావచ్చలే మాతృభూమి అని. సముద్రవసనే దేవి పర్వతస్థనే మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదారాసమస్వయే అని చెప్పేసి నమస్కరించుకుంటాడు. స్త్రీకిచ్చే గౌరవం ఇక్కడ మగవాడు. చరిత్రలోకి వెళ్తే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి కానివ్వండి, అలాగే అనేక మంది మహారాణులు కత్తిపట్టి యుద్ధము చేసి రాజ్యాలు పరిపాలన చేసి శత్రువుల్ని దుమినాడినటువంటి దేశము భారతదేశము. ఆ రోజు నీ ప్యాంటు షర్ట్లు వేసుకోలేదు వాళ్ళు. ఏ ప్యాంటు షర్ట్లు వేసుకుని వాళ్ళు యుద్ధాలు చేశారు? ఏ కురసవట్లు కట్టుకుని వాళ్ళు యుద్ధాలు చేశారు? ఈనాడు ఒక ఐఏఎస్లు ఏంటి, ఐపీఎస్లు ఏంటి ఎప్పటి నుంచో ఉన్నారు భారతదేశంలో. భారతదేశంలో స్త్రీకి మగవాడి కన్నా 100% ఎక్కువ గౌరవం ఉంది భారతదేశంలో అనే సంగతి నీకు తెలియకపోవటం నువ్వు మాట్లాడిన మాటల్లో అర్థమవుతుంది. మగ పందులు అని చెప్పేసి అన్నావు నువ్వు. మగవాళ్ళని పందులతోటి కూర్చొని నీలాంటి వాడు మగవాడు పందే, అందులో డౌటే లేదు. ఎందుచేతంటే నీలాంటి మగవాడు జబర్దస్తి కార్యక్రమం పెట్టుకుని పందిలా నవ్వుతూ ఉంటావు అక్కడ. నువ్వు పందివి. ఈ దేశంలో ఉన్నటువంటి ఎందుకు ఈ రోజుని యువత ఇలా పాడైపోతుంది అంటే కారణం ఈ రోజుని అమ్మాయిలు అనేక మంది ఈ వస్త్రాధారణలో మార్పు రావడానికి కారణం నీలాంటి వాళ్ళు సినిమాలు తీయటం, నీలాంటి చెత్త సినిమాలు 30 సంవత్సరాలుగా, నీలాంటి వాళ్ళు కథలో, నీలాంటి వాళ్ళు డైరెక్షన్లో 30 సంవత్సరాలుగా దరిద్రాలు పట్టుకుని సమాజాన్ని పీడిస్తున్న మీ సినిమాలు అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు.
అంతకుముందు సినిమాల్లోకి వెళితే అనేక మంది హీరోయిన్లు ఎంత అందంగా అద్భుతంగా, ఒక జయమాలిని కానీ ఒక సులక్షమతి కానీ క్లబ్ డాన్సర్గా వస్తే కనుక వాళ్ళు అద్భుతమైనటువంటి వాళ్ళ డ్యాన్స్ను చూసి ఆనందాన్ని పొందేవారు. ఈ రోజుని ప్రతి హీరోయిన్ని మీరు కప్పు డాన్సర్గా చేసి తనకి కుర్సబట్టలు వేసి డ్రాయింగ్లు వేసి మీరు యాక్షన్ చేస్తున్నారు. నువ్వు ఆడవాళ్ళని గౌరవించేవాడివని నువ్వు గౌరవిస్తున్నావా? ఇక్కడ మేము గౌరవిస్తున్నావా? ఆడవాళ్ళని గౌరవించడం అంటున్నావు. ఆడదాన్ని గౌరవించేటప్పుడు మీరు తీసే సినిమాలో హీరోకి ఒక 100 కోట్లు ఇస్తే హీరోయిన్కి 10 కోట్లు 20 కోట్లతోటి ఎందుకు సరిపెడుతున్నారు మీరు? 100 కోట్లు హీరోయిన్కి కూడా ఇవ్వాలి కదా. మగవాడి కన్నా ఆడది ఎక్కువ అనుకున్నప్పుడు ఆడదానికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా. ఇక్కడ నువ్వు స్త్రీని గౌరవిస్తున్నావా నువ్వు? అందుకు కాబట్టి ఇక్కడ మామూలుగా చూసినట్లయితే కనుక ఈ రోజున భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని బస్టు పట్టించి సమాజంలో ఇది కాదు డ్రెస్సింగ్ అని చెప్పి జీన్ ప్యాంట్లు జీన్ షర్ట్లు రకరకాలైనటువంటివి అన్నీ కూడా వేయించి రకరకాలుగా మీరు తీసే సినిమాల్లో గురువుని తిట్టటము, తల్లిదండ్రుల్ని హీరోయిన్ యొక్క తల్లిదండ్రుల్ని తిట్టటము, వాళ్ళని కొట్టటము, ఈ రకమైనటువంటి మెసేజ్ని మీరు సమాజానికి అందించారు. అదే ఈ రోజున జరుగుతుంది సమాజంలో. ప్రేమించలేదని ఒకడు, నన్ను పెళ్లి చేసుకోవటం లేదని ఇంకొకడు అమ్మాయిల మీద యాసిడ్ పోతున్నారంటే కారణం మీ సినిమాలు కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే తల్లిదండ్రుల మీద దాడి చేస్తున్నారా మీ సినిమాలు కాదా అని నేను అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? రాజ్యాంగం దేనికి సంబంధం? ప్రతి మనిషికి సెక్యూరిటీలతోటి నిన్ను మామూలుగా ప్రభుత్వాలంటే ప్రతి మనిషికి సెక్యూరిటీని ఇచ్చి నడిపిస్తుందా? నువ్వు సంస్కారవంతంగా ఉండాలి. నువ్వు ఎలా బతుకుతున్నావో నువ్వు గమనించుకోవాలి. నా వల్ల ఈ సమాజానికి ఏమి నష్టమవుతుందో తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది. ప్రతి మనిషి మీద ఉంది ఇది. ఈ రోజుని శివాజీ మీద మీరు మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయించినటువంటి వాళ్ళు మీరే కదా. ఇందులో ఎలా అని సమాజం చెప్పుకుంటుంది ఈ రోజుని మీ కుట్ర కోణం అని చెప్పేసి. శివాజీని నీ బతికెంత, నువ్వు మాట్లాడుతున్నావు. నీ బతికెంత, నువ్వెంత, నీ స్థితి ఏంటి, నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చావు నువ్వు? అలాగే ఎవరైనా చిన్న హీరోలు ఉంటే వాళ్ళని మామూలుగా మీరు నేల నాకించి వాళ్ళని ఇండస్ట్రీల నుంచి లేకుండా చేసినటువంటి వాళ్ళు మీరందరూ. శివాజీకి ఒక విలువలు ఉన్నాయి. శివాజీ నైతికంగా పెరగలేనటువంటి నీ బుర్ర శివాజీని అంటానికి సరిపోదు అని చెప్పి సందర్భంగా నీకు నేను సూచిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ద్రౌపది గురించి మాట్లాడతావు ఎందుకు? ద్రౌపది కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? ద్రౌపదీదేవి ఒంటి మీద ఇలా చీర పట్టుకున్నందుకు. చీర లాగలేకపోయాడు. కౌరవ సేనలో ఆ యొక్క చీర పట్టుకున్నందుకే వాళ్ళకు పడినటువంటి శిక్ష ఏమిటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం. స్త్రీకి గౌరవం లేదంటావేంటి? స్త్రీకి గౌరవం ఉంది కాబట్టే ఆ రోజున ఆ యొక్క సంఘటన జరిగింది అనేది మర్చిపోకు. ప్రతి తండ్రి తన పిల్లని అందంగా పెంచుకోవాలి, గొప్పదాన్ని చేసుకోవాలి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ రకరకాలైనటువంటి స్థానాల్లో తన కూతురు కూడా, కొడుకే కాదు కూతురు కూడా ఉండాలని కోరుకుంటాడు. తనకి పుట్టిన కాడి నుంచి అనేక రకాలైనటువంటి
ఆభరణాలతో అలంకరించుకుంటూ ఉంటాడు. దాన్ని కూతుర్లో దేవతను చూసుకుంటూ ఉంటాడు. ఎంతకన్నా గౌరవం ఏంటి ఆడవాళ్ళకి? మరి మగవాడిచ్చేటువంటి గౌరవం కాదా అది? ఆ కూతుర్ని పెంచి పెద్ద చేసి ఎక్కడికక్కడ ఒకటి కాదు, ఆ పిల్ల పుట్టిన దగ్గర నుంచి తనకి జరగబోయేటువంటిది పెళ్లి దాకా కూడా, పెళ్లి అయ్యే వరకు, పిల్లల్ని కనే వరకు తనకి చేసేటువంటి అత్యున్నతమైనటువంటి ఆనందకరమైనటువంటి కార్యక్రమాలు తండ్రి చేస్తూ ఉంటాడు. ఆ భార్యని కాపాడుకోవటం, ఆ భార్యని ఎంతో అందంగా చూసుకోవాలని భర్త అనుకుంటాడు. తనకు పుట్టిన పిల్లలు మా అమ్మ ఒడిలో ప్రతి మగవాడు అమ్మ ఒడిలో పొదులాడుతాడు, అలాగే భార్య ఒడిలో పొదులాడుతాడు. అమ్మ ఒడిలో పొదులాడేది పాలు తాగటానికి, అమ్మని మామూలుగా అమ్మగా చూడటానికి. భార్య ఒడిలో పొదులాడటానికి తన యొక్క ఆ ఇద్దరి యొక్క సంతోషానికి కారణం కావటానికి పొదులాడతాడు. అంతే తప్పించి అమ్మని భార్యని ఒకలా చోటు కదా. చెల్లిని, తనకు తోబుట్టు ఉంటే ఆ తోబుట్టుకి రక్షణగా నిలబడతాడు. మరి మగవాడికి కనీసము తన తింటం మానేసి, తన శుభ్రైన బట్ట కూడా కట్టుకోకుండా ప్రతి రూపాయిని పోజేసి ఇంట్లో తల్లి కోసమో, చెల్లి కోసమో, భార్య కోసమో ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇది ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి అత్యున్నతమైన స్థానము భారతదేశంలో అనే సంగతి భారతదేశ సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడే నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఎందుకు పని చేయరు, పనికిరారు మీరని చెప్పేసి సందర్భంగా నేను నీకు చెప్తున్నాను. నీకు ఏ అర్హత లేదు ఇక్కడ మాట్లాడటానికి. ప్రకాశరాజు లాంటి వాడు, ఆర్వి లాంటి వాడు, నీలాంటి వాడు, మంచు మనోజ్ లాంటి వాడు. మంచు మనోజ్ చెబుతున్నా, నీ బాబుని అడిగెళ్ళి, నీ తండ్రిని అడుగు. ఈ దేశ సాంప్రదాయం ఏంటో, సంస్కృతి ఏంటో నీకు తెలియకపోతే. అలాగే మంచు లక్ష్మి ఒక మాట అంటుంది, 4 రకాల బిర్యానీలు తింటే దేని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా అని తెలుస్తుంది, కానీ ఒకే రకం బిర్యానీ తింటే టేస్ట్లు ఏమి తెలుస్తాయి అంత. కాబట్టి ఒకే భర్త అంత అవసరం కాదన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. జీవితాన్ని బిర్యానీలకు పోల్చినటువంటి మంచు లక్ష్మి. ఇలాంటి చెత్త మాటలన్నీ మాట్లాడటానికి బుద్ధి ఉందా లేదా మీకు? ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి, శుభ్రంగా జడేసుకోవాలి, అందంగా బయటికి రావాలి, మనల్ని చూస్తే మంచి గౌరవంతో మనల్ని ఒక మంచి అభిప్రాయంతో చూడగలిగేటువంటి ఒక వాతావరణంలో మనం ఉండాలి అని చెప్పేసి స్త్రీకి చెప్పవలసింది పోయి ఈనాడు స్త్రీ సమాజం చిక్కుపడుతుంది ఇలాంటి వాళ్ళ వల్ల. మగ సమాజం చిక్కుపడుతుంది నాగబాబు లాంటి వాడి వల్ల. స్త్రీ సమాజం చిక్కుపడుతుంది ఈనాడు ఉన్నటువంటి సెలబ్రిటీలు, హీరోయిన్లు వేసేటువంటి డ్రెస్సులు, వీళ్ళు వచ్చే విధానము, వీళ్ళ పద్ధతిలో చూసి ఒక అనసూయ లాంటిది, ఇంకొక తెవతో ఉంది, ఇంకొక అలాగే 2-3 ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడే తీరిని బట్టి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈనాడు బూతులు మాట్లాడేది ఆడవాళ్లే కదా, ఈ యొక్క సెలబ్రిటీలే కదా. వీళ్ళు వచ్చి మామూలుగా ఈనాడు ఈ సోషల్ మీడియాలో చూసినట్లయితే కనుక ఈ యొక్క ఒకసారి చూస్తే సు అని, మా అని, ఫూ అని ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ నిద్రపోతుంది మహిళా కమిషను? ఇది కరెక్ట్ కాదని సెన్సార్ చేయవలసిన అవసరం లేదా అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా చెబుతాడు మగవాడు.
ఎందుచేతంటే రక్షించుకోవలసింది మగవాడు, ఆడదాన్ని రక్షించుకోవలసినటువంటి వాడు మగవాడు, ఆడదాని గౌరవాన్ని కాపాడుకోవాల్సింది మగవాడు. కాబట్టి నువ్వు ఇలాగ ఉండాలి, సమాజంలోకి ఇలాగ వెళ్ళకూడదు, ఈ రకంగా వెళ్ళాలని ఒక తండ్రిగా చెప్పొచ్చు, ఒక భర్తగా చెప్పొచ్చు, ఒక అన్నగా చెప్పొచ్చు. మీలాంటి సెలబ్రిటీల వల్ల మామూలుగా వీళ్ళు డ్రెస్ ఇలాగ వేసుకోవచ్చేమో, ఇది ఇలా చేసుకోవచ్చేమో అని చెప్పి ఏసుకు తిరిగేటువంటి వాళ్ళకి తండ్రి చెప్పవలసిన అవసరం ఉన్నది, తల్లి చెప్పవలసిన అవసరం ఉంది, అన్న చెప్పవలసిన అవసరం ఉంది, భర్త చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడితే రాజ్యాంగం అంటామండి, మాట్లాడితే రాజ్యాంగాలు అంటాడు. ప్రతి పనికిమాలోడు రాజ్యాంగం చదివేసినట్టు. రాజ్యాంగంలో రాసి ఉంది ఏంటి? నువ్వు కురసబట్టలు వేసుకో, గోచి పెట్టుకో, నువ్వు ఇలా తిరుగు, నువ్వు అలా తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకో. ఎక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా? స్త్రీ మీద కుటుంబంలో తండ్రి హక్కు ఉంటుంది, అన్న హక్కు ఉంటుంది, పెళ్ళైతే భర్త హక్కు ఉంటుంది. ఇదే రాజ్యాంగం. ఈ హక్కులు ఏదైతే అవసరమో దాని ప్రకారంగా వాళ్ళు స్త్రీకి చెప్పుకోవలసిన అవసరం ఉంటుంది. అంతే తప్పించి స్వతంత్రము నాకు ఉంది, నాకు వాక్కు స్వతంత్రం ఉందని చెప్పేసి ఇంట్లో పడి బూతులు తిడితేనో, సగం బట్టలు వేసుకుని ఈదుల్లో తిరిగితేనో ఏ మగవాడు ఊరుకోడు, ఏ తండ్రి ఊరుకోడు. నీ ఇంకా తెలియదేమో. తండ్రికి లేదు, తల్లికి లేదంటున్నాను. కన్నా తల్లిదండ్రులకు అవసరమైతే పిల్లవాడు తప్పు చేస్తే చంపేసే హక్కు కూడా ఉంది. ఈ సంగతి నీకు తెలియదేమో. రాజ్యాంగాన్ని ముడిపు ఏ రాజ్యాంగం? బోడి రాజ్యాంగం. రాజ్యాంగం ఏమి నేర్పుతుంది నీకు? బోర్డు రాజ్యాంగాలు చెబుతారు. రాజ్యాంగాన్ని చదువు, అది మంచిదో చెడుతో తెలుపుతుంది. నువ్వు బోర్డు రాజ్యాంగాన్ని చెబుతావేంటి నువ్వు? అయితే రాజ్యాంగంలో కానీ నిజంగా ఏదైనా ఉందనుకో, అది అవసరం లేదు మనకి. రాజ్యాంగంలో ఉంటేంటి? రాజ్యాంగం అనేది సమాజంలో మనం ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఎలాగైనా నడుచుకోవాలి, రాజ్యాంగాన్ని ధిక్కరించి నడవకూడదు, రాజ్యాంగ ప్రకారంగా మనం వెళ్ళాలి అనేటువంటిది ఈ సమాజానికి ఇచ్చేటువంటి ఒక సందేశం. అది మరి కుటుంబ వ్యవస్థ అంటే, కుటుంబ వ్యవస్థకు ఒక రాజ్యాంగం ఉంది. కుటుంబ వ్యవస్థ అనేది ఒక రాజ్యాంగము. కుటుంబాన్ని ఏ రకంగా ఉండాలి, కుటుంబంలో ఏ రకంగా నడుచుకోవాలి అనేది ఒక రాజ్యాంగం కుటుంబానికి ఉంటుంది. అదే ఈ భారతదేశానికి ఆత్మరక్షణగా నిలబడింది. అదే ఈ భారతదేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ప్రతి ఒక్క ఎదవ వచ్చేసి రాజ్యాంగాల గురించి మాట్లాడటం. భర్తని భార్య కొట్టాడు, పోలీసుడు సంసారం చేయిస్తాడా? పోలీసుడు కాపురం చేయిస్తాడా? పోలీసు డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది? ఇలా ఉండకూడదని చెబుతుంది. మీరు వినరు, ఎవరింటికి వాళ్ళు బోండి అని చెప్పుద్ది. ఎందుకంటే ఏమైనా చెప్తుందా? నువ్వు కొట్టావు కాబట్టి నువ్వు నీతోటి నీ భార్య కాపురం చేయనట్టుంది, అది కాబట్టి నువ్వు నీ భార్యకి నువ్వేమి ఇవ్వదలుచుకున్నావు, మీరిద్దరు ఇడిపోండి అని చెబుతాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాడు. కోర్టుకు వెళ్తే కోర్టులు అయ్యే చెబుతాయి. మీరిద్దరూ కలిసి ఉంటారా? ఉండవు. అయితే ఇదిగో విడాకులు ఇస్తున్నారు, పోండి ఇంటికి అంటారు. మరి ఇదా పరిష్కారం? కుటుంబ వ్యవస్థ అంటే ఇదా అని నేను అడుగుతున్నాను. కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా కుటుంబంలో తేల్చుకోవాల్సినటువంటి, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సినటువంటి వ్యవస్థ మనకుంది. ఈ దేశంలో బ్రిటిష్ వాడు ప్రవేశించి ఇలాగుండాలి అలాగుండాలి అని చెప్పేసి మనకున్న చరిత్రలందరినీ మరుగున పరిచి, మనకున్న సిద్ధాంతాలని, మనకున్న సంస్కృతిని మట్టిలో కలిపేసి నీలాంటి వాళ్ళకి ఒక పనికిమాలి మెసేజ్ ఇచ్చిపోయాడా? మెసేజ్ని మీరు సమాజంలో ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంటే ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది కదా. ఎవడో మీకు చెబుతా ఉంటే అది పట్టుకుని మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని మీరు మీడియా గురించి మాట్లాడుతున్నారేమో. భారతీయ సంస్కృతిని నాశనం చేయండి అని చెప్తున్నారా మీకు అనేది ఇక్కడ అనుమానం వస్తున్నది. పవన్ కళ్యాణ్ గారి భార్య రష్యా
ఆవిడ శుభ్రైనటువంటి చీర కట్టుకుని అందంగా ఇక్కడ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ తన పిల్లల్ని పెంచి పోషించుకుంటుంది. ఈ సంగతి కూడా నీకు తెలియదా? నీ తమ్ముడే కదా. అందుకు కాబట్టి ఏదేదో మాట్లాడకు. అందుకు కాబట్టి నువ్వు ఆడవాళ్ళందరికీ రియాక్ట్ అవ్వండి. దీనికి వ్యతిరేకంగా నేను చెబుతున్నాను. నేను ఒక అన్నగానో తమ్ముడిగానో ఒక కొడుకుగానో నేను ఈ రోజున స్త్రీమూర్తులకి చెప్పేది ఏంటంటే, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడండి. మీ వస్త్రాధారణ బట్టే మీకు గౌరవం దక్కుతుంది. అందంగా చీర కట్టుకుని జడేసుకుని బయటకు వస్తే మీ మీద ఎలాంటి చెడు భావాలు ఎవరికీ కలగవు. ఇది మర్చిపోకండి. రేపులు ఎందుకు జరుగుతున్నాయి? రేపులు ఉన్నాయా గతంలోనే? ఈ 30 సంవత్సరాల నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి ఈ దరిద్రులు తీసిన సినిమాల వల్ల. అందుకు కాబట్టి అమ్మ మాట, తల్లిదండ్రుల మాట వినకుండా, సమాజం వినకుండా పిల్లలను తయారు చేసింది ఈ సినిమా ఇండస్ట్రీ. అది కాబట్టి యావత్తు సమాజానికి నేను చెప్పేది ఏంటంటే, తల్లి, తండ్రి, గురువు, దైవము, ఈ మూడాటిని గౌరవించటం నేర్చుకోండి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం రక్షించుకోవాలి. మన మనుగడ సాగాలంటే ఇవన్నీ మనకు ఉండాలి అని చెప్పి మీ అందరికీ మరీ చెబుతూ, ఖచ్చితంగా నేను చెప్పబోయేది ఏమిటి అంటే, ప్రకాష్ రాజు లాంటి వాడు, నాగబాబు లాంటి వాడు, ఇంకా వాడెవరో మనోజ్ లాంటి వాడు, ఇలాంటి పనికి మాలోళ్ళు చేసిన సినిమాలు కానీ, వీళ్ళు ఇచ్చే మెసేజ్లు కానీ, ఏదైతే జబర్దస్తి ఉందో ఈ కార్యక్రమం దేనికి అవసరమో నాగబాబుని అడగండి అని చెప్పేసి సందర్భంగా మీ అందరినీ మరి కోరుతూ, యావత్తు సమాజము కూడా ఇప్పటికైనా సరే మేల్కోవటం మంచిది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టుకోవాలి. మీరు మంచిగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థితికి ఎదగాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవి. మన వస్త్రాధరణ, మన కట్టు బొట్టు ప్రపంచము గౌరవించబడింది. ప్రపంచంలో ఈ స్థితి లేక ఏడుతున్నారు ఎక్కడ చూసినాని. ప్రపంచం బస్టు పట్టిపోతుంది. ఈనాడు భారతదేశం ఒక పటిష్టమైనటువంటి దేశంగా ఉంది అంటే కారణం ఈనాడు ఇది మాత్రమే. అమ్మాయిల్ని సెక్యూరిటీ పెట్టుకుని ఏం సెక్యూరిటీ పెట్టుకుని వెళ్తారు? వాళ్ళ నడవడికే వాళ్ళ సెక్యూరిటీ. ఆ సంగతి నీకు తెలియదేమో. ఈనాడు ఇవన్నీ జరగడానికి ఈ 30 సంవత్సరాలుగా మీరు అందరూ తీసేటువంటి సినిమాలు ఒకటైతే, 2 గంజాయి, 3 మద్యము, 4 డ్రగ్స్. ఈ 4 నిర్మూలించలేనటువంటి ప్రభుత్వాలు నీలాంటి వాళ్ళు నాయకులైపోయి చెత్త పరిపాలన చేస్తున్నటువంటి చెత్తనా కొడుకుల వల్ల ఈ సమాజంలో ఇలా జరుగుతుంది అనేది సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కంట్రోల్ చేసేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటే ప్రజలు బాగుపడతారు. ఇలాంటి వాళ్ళ సినిమాలన్నీ అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పేసి బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి కోరుతూ, మరి మీరు అందరూ కూడా దయచేసి మాట్లాడే మాటలని సక్రమైన పద్ధతుల్లో అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జయ భారత్, జై హింద్, జై భారతీయ సంస్కృతి.